సమాధి మీదున్న ఆస్ట్రిచ్ గుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం హైదరాబాద్ లోని పాయిగా టూమ్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు తాజ్ మహల్ ఆఫ్ సౌత్ గా పేరు పొందిన తాజ్ మహల్ తర్వాత తాజ్ మహల్ అంతటి ఆర్కిటెక్చర్ కలిగిన పాయిగా టూమ్స్ గురించి ఈ రోజు చాలా మంది హైదరాబాద్ వాసులకు కూడా తెలియకపోవచ్చు. అందుకనే 6 years నుంచి దీన్ని రెనోవేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న జాలీ వర్క్ అలానే ఇక్కడున్న ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. తాజ్ మహల్ ని ఎలా అయితే పాలరాతితో చేశారో అలానే ఇక్కడున్న సమాధులు కూడా పాలరాతితో చెక్కబడి ఉంటాయి. ఒకప్పుడు ఈ పాలరాతి సమాధుల మీదనే వజ్రాలు కూడా పొదగబడి ఉండేవట. తర్వాత రోజుల్లో వజ్రాల కోసం వచ్చిన దొంగలు వాటిని తీసుకువెళ్లిపోయారు. అలానే పాయిగా టూమ్స్ లో చూడాల్సిన మరొక విశేషం ఏంటంటే జాలీ వర్క్. ఇక్కడ ప్రతి సమాధి చుట్టూ ప్రతి ద్వారానికి ఒక జాలీ లాంటిది అమర్చి ఉంటారు. అప్పట్లో పాయిగా టూమ్స్ తో పాటు నిర్మించిన మరి ఏ ఇతర కట్టడంలో కూడా ఇన్ని రకాల జాలీలు ఉపయోగించలేదని చెబుతూ ఉంటారు. కేవలం జాలీ వర్కే కాకుండా స్టక్కో వర్క్ కూడా మన మనస్సుని దోచేస్తుంది. మరి ఇంత అద్భుతమైన ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తో ఉన్న ఈ పాయిగా టూమ్స్ గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేయండి.